అందరికీ మరణాత. ప్రభు నామంలో మీకందరకు సిలువలో నుండి కారుచున్న రక్తంలోని దీవెన ప్రవహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. రక్తము నా మీదకు ప్రవహించుచున్నదే, రక్షకా నీకు స్తోత్రం అని దైవజనులు నీ రక్తాన్ని చూసుకుని, నీ సిలువను చూసుకుని, ఆ ప్రవాహమును చూసుకొని ఆయన నీ పాదముల దగ్గర నిలబడి, నా మీదకు నీ రక్తం ప్రవహించుచున్నది ప్రభువా, నీకు వందనం అని పాటలో రాసుకుని నిన్ను స్తుతించుకున్నారు. ఆ స్తుతి మాకు చాలా నచ్చింది. అందుచేత మేము కూడా స్తుతిలో ఏకీభవిస్తూ ఉన్నాము. దేవా, దీవించుము. రక్తమే ప్రవాహము, నీ జీవమే ప్రవాహము, రక్తం ప్రాణం అని నీవు వ్రాయించిన మాటల్లో ఉంది. మరి ప్రభువా, నీ రక్తమే నీ ప్రాణం కదా, నీ ప్రాణమే ప్రవహించింది కదా, ఆ ప్రవాహమే మా మీదకి వస్తుంది కదా. అందుచేత ప్రవహించే నీ ప్రాణమును మేము మా ప్రాణంలోనికి తెచ్చుకొని నిన్ను ఘనపరచునట్టి భాగ్యం ఈ వాక్యం ద్వారా మాకు దయచేయము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు. నీ కృపా హస్తమును మాకు తోడుగా ఇచ్చి సిలువలో ఉన్న జీవమును మేము అందుకునేలాగున దీవించి ఘనతయు, కీర్తియు, మహిమయు పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి అందరికీ మరణాత అండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునే నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఇందులో పిలాతు యొక్క మాటలను ప్రభు యొక్క మాటలు ఉన్నది. మనం పిలాతును చూస్తుంటే పిలాతు అధికారం ఉంది, ఆయన మాట చెల్లుతుంది. అధికారం ఉన్నవారి మాట చెల్లుతుంది. చూడండి, ఆ దృశ్యం ఒకసారి మనం చూద్దాం. యేసు ప్రభువు పిలాతు అధికార పీఠం ఎదుట ఆయన బంధించబడిన విధానంగానే నిలబడి ఉన్నాడు. పిలాతు భార్య పిలాతుకు ఉత్తరం రాసి పంపించింది. నేను కల్లో చూశాను, ఆయన నీతిమంతుడు, ఈరోజు నీ దగ్గరికి వస్తాడో, నువ్వు ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చొద్దు, ఆయనకు భయపడు, దేవునికి భయపడు అని ఆమె ఉత్తరం రాసి పంపించింది. ఈ ఉత్తరం చూసుకున్నాడు. అధికారం ఉంది. ప్రభువును చూస్తున్నాడు. ప్రభువును చూస్తుంటే ఆయనకి ప్రభు నీతిమంతుడుగా కనపడుతున్నాడు. ఆయనలో ఏ నేరము లేనట్టు ఆయన కనపడిపోతుంది. పిలాతు తీర్పు తీర్చాలి, కొరడా దెబ్బలు కొట్టించాలి, యేసు ప్రభువుని సిలువకు అప్పగించాలి. తప్పించుకునే ప్రయత్నం చాలా చేశాడు. కానీ దేవుడు సెలవు ఇవ్వకుండా ఆయన తప్పించుకుంటానికి పిలాతుకు వీలు కాలేదు. హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు, నాకొద్దు ఈ పాపం అని మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించేశాడు. ఎంత దూరం, ఎంత కష్టం. వారు తప్పించుకుంటానికి ప్రభు యొక్క కష్టాన్ని రెట్టింపు చేశారు. హేరోదు దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ పిలాతు దగ్గరికి రావాలి, మళ్ళీ పిలాతు తీర్పు ఇవ్వాలి, అప్పుడు సిలువ దగ్గరికి వెళ్ళాలి.
పిలాతుకి ఇష్టం లేదు. ఈయన్ని ఎలాగోలాగని తప్పించాలి. వీళ్ళు నిజంగా ఆ అసూయ చేత ప్రభువుని అప్పగించారన్న సంగతి పిలాతుకి అర్థమవుతుంది. నచ్చని వారికి నచ్చజెప్తే మాత్రం వింటారా? ఈయనలో ఏ నేరము లేదని చెప్పినా వినడం లేదు. వారి కేకలే గెలిచాను. దేవుని మీద, ఆయన సత్యం మీద, ఆయన ప్రభావం మీద మనుషుల కేకలు గెలిచాయని వ్రాయబడిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై, ఇక్కడే అన్యాయం గనక అన్యాయపు తీర్పు పొందిన ప్రభువు నడుస్తూ వెళ్ళవలసి వచ్చింది. యోహాను చూసినప్పుడు ఆ నడకలో దేవుని గొర్రెపిల్ల కనపడింది. పాపభారం మోసే గొర్రెపిల్ల కనపడింది. యెషయా చూచినప్పుడు వధకు తేబడిన గొర్రెపిల్ల కనపడింది. పిలాతు చూచినప్పుడు సత్యం కనబడుతుంది. మరి ఎంతమంది చూసినా యేసు ప్రభువులో ఈ పొరపాటు ఉందని చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా అది అతకట్లేదు, ఒకదానికొకటి కుదరడం లేదు. అందుచేత చంపడానికి తగిన అవకాశం లేదు వీళ్ళకి. అయినప్పటికీ అధికార బలంతో వారు ప్రభువును అన్యాయంగా చంపేశారు. ఇది విచారకరమైనది. చూడండి, ధైర్యం చూడండి. పిలాతు అధికారంలో ఉన్నాడు. పిలాతే స్వయంగా నేరస్తుడైన ప్రభు దగ్గరకు వచ్చారు. వారి దృష్టిలో ప్రభు నేరస్తుడు. పిలాతు తప్పించుకుంటానికి దారిలేక పిలాతు దిగొచ్చి పేతురు ఎదుట, ప్రభువు ఎదుట నిలబడ్డాడు. నిలబడినప్పుడు ప్రభువులోనేమో పిలాతుకి ఏ నేరం కనిపించట్లేదు. దేవుని కుమారుడిలా కనబడుతున్నాడు, సత్యవంతుడుగా. ప్రభువు కంటికి పిలాతులో నేరాలు కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయి? అన్యాయంగా వేస్తున్నాడు. భయంతో, మనుషుల వలన వచ్చిన భయంతో సిలువకు అప్పగిస్తున్నాడని యేసు ప్రభువుని పిలాతుని మనం చూస్తే పిలాతే నేరస్తుడిగా కనబడుతున్నాడు, కానీ ప్రభువులో ఏ నేరం కనిపించట్లేదు. ఆశ్చర్యం. ఎందుకంటే అందరూ ఒకటైపోయినా, ఎంత పెద్ద ఎత్తున గొల్లు పెట్టి అరిచినా, కేకలు వేసిన యేసు ప్రభువులో ఒక్క నేరం కూడా ఎవరికి దొరకలేదు. అన్యాయంగా ఆయన వధకు తేబడిన గొర్రె పిల్లని యెషయా రాసినట్టే ఈవేళ మౌనము వహించాడు. ఎన్నన్నా ఎవరితోనూ మాట్లాడలేదు. ఇతన్ని యేసు ప్రభువుని మాట్లాడించడానికి ఏ మాట మాట్లాడితే మాట్లాడతాడో అది ఎవరికీ తెలియలేదు. పిలాతు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, యూదుల రాజు నువ్వేనా అని అడిగాడు. ప్రభు వెంటనే అవును నేను రాజునే అని ప్రభు అన్నారు. ఇప్పుడు పిలాతు రాజుగారు కాదు, యేసు ప్రభువే రాజుగారు. యేసు ప్రభు యొక్క రాజ్యము యుగ సంబంధమైనది కాదు. వారందరూ కూడా యూదుల రాజు అని చెప్పినప్పుడు అది భూలోక రాజ్యం అని వారి ఉద్దేశం. యేసు ప్రభువు పరలోక రాజ్యమును స్థాపించడానికి వచ్చిన ఆయన గనక భూలోకపు రాజు వలె సింహాసనం వేసుకుని కూర్చుంటానికి కాదు, పరలోకమునకు యొక్క సింహాసనము, పరలోక రాజ్యం యొక్క సింహాసనం మరి ప్రభు వేసుకుని కూర్చోడానికి వచ్చాడు. చూడండి, రాజుగారు రాజ్యంలో ఉన్నప్పుడు యుద్ధంలోనికి వెళ్తే జయించి వచ్చిన ఆయన జయశీలి అయిన రాజు. యేసు ప్రభు నేను రాజునే అని చెప్తున్నాడు. ఇక్కడ మట్లాది వారు పిల్లలైన వారు ప్రభువును జై జై ధ్వనులతో తీసుకొచ్చినప్పుడు దావీదు కుమారునికి జయము అని, రాజులకు రాజు అని వారు జయ జయ ధ్వనులు చేశారు. దావీదు కుమారుడని, యూదుల రాజని, రాజులకు రాజని మట్లాది వారం పిల్లలైన వారు, పెద్దలైన వారు స్తుతులు చెల్లించారు. గనక యేసు ప్రభు ఎందులో రాజు అది వారికి తెలియకపోయినా వారి నోట్లో నుండి రాజు అనే శబ్దం వచ్చింది. జ్ఞానులైన వారు
ప్రభువును చూడ్డానికి వచ్చినప్పుడు ఆయన గురించి వారు అందరికీ చెప్పిన మాట, హెరోదుకు చెప్పిన మాట, అలాగే తల్లికి చెప్పిన మాట ఏదంటే, మేము రాజులకు రాజును చూడడానికి వచ్చాం, ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం, ఆయనకు బహుమతులు ఇవ్వడానికి వచ్చాం అని రాజులైన జ్ఞానులు చెప్పారు. గనక ఈయన చిన్నబాబే. కానీ యూదుల జ్ఞానుల యొక్క మనసులో ఏముంది? రాజులకు రాజును చూస్తున్నామని ఉంది. నక్షత్రమును చూచినందు వలన వారు రాజును చూడగలిగారు. నక్షత్రము వాక్య గ్రంథములో నుండి మనకు కనబడుతుంది. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును అని వ్రాయబడిన మాట ప్రకారం యాకోబు వంశములో నుండి నక్షత్రమైన యేసు ప్రభు జన్మించాడు. అది అన్యులైన రాజులు వారి గ్రంథములో చూసి వారు రాజును చూడడానికి వచ్చారు. వారి మనసులో నిండా రాజే. వారి గ్రంథములోని మాట వారికి ఎక్కింది కనుక వారికి ప్రభు రాజులాగే కనబడ్డారు. కనుక వారు నమస్కరించినప్పుడు, వారు పూజించినప్పుడు, 2 సంవత్సరాల బాబును వారు ఆరాధించినప్పుడు సాగిలిపడి నమస్కరించారు. వారి దృష్టి రాజులకు రాజు మీద ఉంది, కానీ ఈ చిన్న బాబును చూచి ఈ చిన్న బాబా అని అనుకోలేదు. అప్పుడప్పుడే నడుస్తూ ఉన్న ప్రభు యొక్క నడకలు చూచి, ప్రభువును చూచి పెద్దవారు 2 సంవత్సరాల ప్రయాణం చేసొచ్చిన వారు, విలువైన కానుకలు తెచ్చిన వారు ప్రభువును సాగిలిపడి నమస్కరించారు. ఎందుకంటే ఆ వారి గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ఈయన రాజే. చివరికి ఈవేళ మట్లాది వారు రాజులాగే ఆయన సాత్వికానికి రాజు, పరలోక రాజ్యానికి రాజు. అందుచేత పరలోకం భూలోకం ఏకమై పాటలు పాడినప్పుడు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, దావీదు కుమారునికి జయము అని అన్నారు. దావీదు గొప్ప రాజుగారు. ఇశ్రాయేలీలలో దేవునికి రాజ్యం ఏర్పాటు చేసి దేవుణ్ణి రాజుగా కూర్చోబెట్టి దేవుని చిత్త ప్రకారం నడిచి ఆ రాజ్య పరిపాలనకు దేవునికి ఇచ్చిన గౌరవం ఇచ్చిన రాజుగారు దావీదు. అందుచేత దావీదు కుమారుడని యేసు ప్రభువునకు బిరుదుంది. దావీదు రాజుగారు, దావీదు వంశంలో నుండి వచ్చిన యేసు ప్రభువు కూడా రాజుగారే. అందుచేత రాజులకు రాజు అనే మాట యేసు ప్రభువు నందు నెరవేరింది. అప్పటికి యేసు ప్రభు జయించడానికి వెళ్తున్నాడు అనే మాట తెలియలేదు. సైతానును జయించడానికి, పాపమును జయించడానికి, పాపం వలన వచ్చిన ఫలితములను జయించడానికి, శోధనలను జయించడానికి యేసు ప్రభువు వెళ్తూ ఉన్నాడు. కనుక పరలోక రాజ్యములో రావలసిన వారు, పరలోక రాజ్యమునకు రాజు వలె వెళ్ళవలసిన వారు ఏమి జయించాలి? ఆ జయం ప్రభు జయమై ఉండాలి. గనక ఆయన జయించిన జయం ఎందులో ఉందంటే సైతానుని జయించాడు గనక జయము, పాపమును జయించాడు గనక జయము. పాప ఫలితమైన కష్టములు, బాధలు, వేదనలు, రోగములు, ఇబ్బందులు, కలహములు మొదలైన వాటిని ప్రభు జయించాడు గనుక ఆయన పరలోక రాజ్యమునకు రాజు, సమాధానకర్త గనక ఆయన పరలోకమునకు రాజు. గనుక ఈయన యుద్ధరంగంలో ప్రవేశించారు. ప్రభువు శిలువ మీదకు వచ్చినప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధం బహిరంగ యుద్ధం కాదు, అంతరంగ యుద్ధం. పైకి కనబడేది ప్రభు ఏ పని చెయ్యలేక ఊరుకున్నట్టున్నది, కానీ ప్రభు సైతాను మీద యుద్ధం చేస్తున్నాడు. అసలు సైతానికే ఎక్కువ బాధ. సిలువ అంటే సైతానికే ఎక్కువ, నీకొద్దు అన్నాడు. పేతురు 2 చేతులు పట్టుకుని ఈ సిలువ నీకొద్దు అన్నప్పుడు ప్రభువు పేతురునేమో అనలేదు, సైతానుని చూచారు. సైతానా, నా వెనకకు పొమ్మన్నాడు. నీవు సిలువద్దంటావేంటి? అది సైతాను మాట. పేతురు చెప్తే వింటాడని మాయవేషం వేసుకుని పేతురులో ప్రవేశించి ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభువు
పేతురు మాట కాదు ఇది, సిలువ వద్దనే మాట సైతానుది. సిలువ ఉంటేనే జయం ఉంటది. ఈ శ్రమలో నేను జయించితేనే గాని పరలోక రాజ్యములోని మహిమకు రాజు కాలేనని ప్రభువు రాజు అవడానికే సిలువ మీద ఆయన జయించాడు, సైతానుని జయించాడు. అవి దేవదాసయ్య గారు చెప్పారు, సైతాను ఆయన కాళ్ళ క్రింద సిలువ వేయబడినది కనుక ప్రభు సిలువ మనందరం చూస్తున్నాం. రక్తం కారుతుంది, 5 గాయాలు అయినవి, వేలాడుతూ ఉన్నాడు ప్రభువు. కానీ సైతాను దాని గుణాలు కానీ, దాని లక్షణాలు కానీ, దాని పవర్ కానీ ప్రభువు కాళ్ళ కింద వేసి ఆయన చితక తొక్కుతున్నాడు. ఇదివరకు పేడగొట్లుండి ఆ పేడగొట్టల్ని పిల్లలు తొక్కుతారు, కసాపిస తొక్కుతారు, జిగురొచ్చేలాగా తొక్కుతారు. అలాగే యేసు ప్రభువు సైతానును కసాపిస తొక్కేశాడు. సైతాను తలకాయ చితికిపోయింది. అందుతిమిరము కమ్ముగడి అనే పాటలో రాశారు, అందుదిమిరము కమ్ముగడి అయ్యే ఆ నీతి సూర్యుని నత జుట్టెను బంధకంబులు నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని యావరించెను. పందెము గనక కాటు వేసెను పందెము గనక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. పందెము గనక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. మనకి ఏదైనా తోట దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సైతానుతో ప్రభు అన్నాడు, నిన్ను ఆయన తల మీద చితకగొట్టును, నీ తల చితగొడతాడు. ఆయనను నువ్వు మడం మీద కాటు వేస్తావు. అదే యుద్ధం. ఆనాడే ప్రభువు చెప్పిన మాట యుద్ధం జరుగుతూనే ఉంది, మనుషులలో జరిగింది. ఇప్పుడు ప్రభు మీదకి వచ్చింది. పంది వేసుకుని ఉన్నాడు, ఎప్పుడు కోటేద్దామా, ఎప్పుడు చంపేద్దామా అని దాని మనసు నిండా ఉన్న పాపము, కళంకము, ఫలితములు, మరణము, నరకము ప్రభువు మీదకి ఎక్కించేశాడు. అది విషం. ప్రభు విషం అంతా ఎక్కించుకున్నాడు. ఇంకా సైతానుకు తలకాయ లేదు, వేరే తలంపులు రావడానికి ఇంకా తలకాయ లేదు. ఆయన దాని తలలో ఉన్న విషమంతా తాను ఎక్కించుకుని దాని తల చితగొట్టాడు. మనకి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది, దాని తల చితగొట్టబడిందని. ఒక్కసారి ప్రభు దాన్ని మాట అంటే మరలా తిరిగి వెనక్కి రాలేడు. అలాగూ యేసు ప్రభువు రాజు. పిలాతు ధైర్యంగా వచ్చి నువ్వు రాజువా అని ప్రభువుని అడిగినప్పుడు దేనికి జవాబు చెప్పనాయన, నేను రాజునే అని చెప్పాడు. ఎక్కడ రాజు ఈయన, దేనికి రాజు ఈయన? చూడండి, పాపమును జయించాడు గనక పాపమును లేకుండా చేసిన రాజు. సైతానుని జయించాడు గనుక సాతాను రాజ్యమంతటిని పడగొట్టిన రాజు. వ్యాధులను లేకుండా చేశాడు గనుక ఆయన వ్యాధులను బాగు చేయగలిగిన రాజు. భూలోకములో ఉన్న మరణమును ఆయన మరణముగా కాక నిద్రగా మార్చాడు గనుక ఆయన మరణమును జయించిన రాజు. రేపు ప్రభువు ముఖం చూస్తే, ఆయన సిలువను చూస్తే నరకము కూడా వెళ్ళిపోతుంది గనక నరకమును జయించిన రాజు. ఆయన భూలోకమును జయించిన రాజు గనక ఇప్పుడు ఎవరికి రాజరికం, ఎవరికి సింహాసనం, ఎవరికి కిరీటం, ఎవరు జయిస్తారో వారికే కిరీటం. ఇవి యుద్ధరంగంలో ఉన్నాడో, సైతానుతో యుద్ధం చేస్తున్నాడో, దాని పవరంతా లాగేస్తున్నాడు. పాము ముంగిస దెబ్బలాడుకునేటప్పుడు పాము చివరికి పాము పని అయిపోద్ది, ముంగి పామును 3 ముక్కలుగా కొరికేస్తుంది. అలాగే ప్రభువును సైతాను ఎంత అల్లాడించినా ప్రభువు ఏమాత్రము జంకలేదు. అదే రాజరికం. ఒక్క మాటకైనా
ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన జవాబు చెప్పలేదు. అదే రాజరికం. ఆయన చేత చెప్పించలేకపోయారు. కానీ ఒక మాట చెప్పాడు, అవును నేను రాజునే. ఆ మాట యేసు ప్రభు చెప్పారు. కనుక సైతానును జయించిన రాజు, పాపమును జయించిన రాజు, పాప ఫలితములను జయించిన రాజు, మరణమును జయించిన రాజు, నరకమును జయించిన రాజు. కనుక ఆయన రాజే. ఈ భూమి మీద ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు. మహిమలోకములో ఆయనకు మహిమ కిరీటం ఉన్నది. ఆయన అందరూ కిరీటధారులు అందరూ వెళ్ళి వారి కిరీటములను తీసి ఆయన పాదములు ఎదుట పెట్టారని ప్రకటనలో వ్రాయబడిన మాట ప్రకారం ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు భూలోకములో ఎవరికి అధికారము లేదు. ఆ అధికారం అంతా యేసు ప్రభువునికే వచ్చింది గనక ఆయన రాజు. 1000 ఏండ్ల పరిపాలన కాలములో ఆయన భూమి మీద సింహాసనం వేసుకొని భూమిని పరిపాలించే రాజు. పరలోకంలో రాజు, తండ్రి ఎదుట రాజు, కుమారుడైన రాజు. ఆయన పాపమును జయించిన రాజు, సాతానును జయించిన రాజు. భూమి మీదకు క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును ఏర్పాటు చేసుకుని 1000 ఏండ్ల పరిపాలన కాలములో రాజ్య పరిపాలన చేసే రాజు. ఆయన సింహాసనము ఎదుట ఇంకే సింహాసనము ఉండదు, ఏ అధికారము ఉండదు. అలాగూ యుగ యుగాలు రాజుగా ఉండడానికి ఈవేళ ఆయన సైతానును జయిస్తున్నాడు. కనుక సైతాను అన్నదే, ఈ భూలోక రాజ్యములన్నిటినీ నీకు ఇచ్చేస్తాను, నా చేతిలోనే ఉన్నాయి కనుక నేను ఇస్తాను, నువ్వు నాకు సాగిలిపడి నమస్కారం చేయమని 3 శోధన కాలములో, వరనివాసం చేసిన కాలములో సైతాను ప్రభువుతో మాట్లాడింది. ప్రభు ఒక్కటే అన్నాడు, సైతానా నా వెనక్కి పొమ్మన్నాడు. నువ్వు సైతాను నీ చేతిలో లేవు. పాపం వచ్చినందువలన లోకాన్ని పాపములోనికి నేను ఈడ్చుకెళ్ళిపోయాను గనక లోకం నాది, పాపలోకం గనక పాపం మనిషి నాది, పాపి గనక నాది అని సైతాను యొక్క ఉద్దేశం. ఈవేళ సైతాను చేతిలో పాపం వలన పడిపోయిన మనిషిని బయటకు లాగాడు. అది రాజ్యం, అందులో రాజు ఆయన. గనక ఏ మానవునికైనా ఆయన నాశనం రాకుండా కాపాడగలిగినాడు. ఒక్కటే, మనము ప్రభువుని అడగాలి. ప్రభువు ఎదుట సాగిలపడి నమస్కరిస్తే అప్పుడు మనము ప్రభువు మాట విని ఆయన రాజుగా ఉన్నప్పుడు మనము ఆయన ఎదుట ఉంటాం. ఈ మాటలన్నీ విని ఒక తల్లి అన్నది, ప్రభువా నీవు రాజుగా ఉన్నప్పుడే నా కొడుకులు ఇద్దరిని కుడి ప్రక్కన ఒకడిని ఎడం ప్రక్కన ఒకడిని కూర్చోబెట్టుకోవా ప్రభువా నీ రాజ్యంలోను అన్నారు. అనేటప్పటికి ఆ అమ్మకి ప్రభు ఇచ్చిన జవాబు ఒకటే, అమ్మా నేను త్రాగే గిన్నెలోనిది మీరు తాగుతారా అని అన్నాడు. తాగుతారు ప్రభువా అన్నది. ఏ మంచినీళ్ళు అనుకుందో, ఏ ద్రాక్షారసం అనుకుందో, తాగుతారు ప్రభువా అన్నది. ఇది తాగితే తాగారేమో కానీ నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకుంటానికి నా అధికారం కాదు, అది తండ్రి చేతిలో ఉన్నదే, వారి యోగ్యతను బట్టి వచ్చి కూర్చుంటారని ప్రభు తల్లికి జవాబు చెప్పారు. ఆ మాట ప్రభువు దగ్గర తల్లి తీసుకుంది, అర్థమైంది. చూడండి, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏడవాలని, తల్లి కన్నీటితో ప్రార్థన చెయ్యాలని ప్రభువే చెప్పారు. అమ్మా నా కోసం ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభువు చెప్పారు. ఆ మాట వినిన తర్వాత కన్నీటి ప్రార్థన వలన బిడ్డలు శ్రేయస్కరమైన స్థితిలోనికి వస్తారని ఈ మాటలో మనం చూస్తున్నాం. ఆ తల్లి ప్రభువుని అడిగినప్పుడు ఏమో ఇస్తానో ఇవ్వనో అది చెప్పలేదు, కానీ తల్లి నమ్మింది. ప్రభువు ఆ మాట అంగీకరించాడు. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత మరి పునరుద్ధానుడై లేచి అందరికీ కనబడి ఆరోహణమయ్యాడు. ఆరోహణం అయిన తర్వాత మరి శిష్యులైన వారు ప్రభువుని గురించి బోధించడానికి పరిశుద్ధాత్మ తండ్రిని పూర్తిగా అనుభవించి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై వారు ప్రభువును చూపించగలిగారు. వారిని చివరికి ప్రభు ఎలాగూ హతసాక్షో అలాగే వారు కూడా హతసాక్షులయ్యారు. మొట్టమొదటి హతసాక్షి యాకోబును
గుడి మీద నుండి పడగొట్టి గొడ్డలతో చంపించారని హతసాక్షుల పుస్తకాల్లో మనం చదవచ్చును. కనుక మొదటి హతసాక్షి యాకోబు, ఆ చివరి హతసాక్షి యోహాను. ఈ తల్లి యోహానును యాకోబును గురించి ప్రభువుని అడిగిన మాట ఇప్పుడు నెరవేరింది. కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు ప్రభువు దగ్గర కూర్చున్నారు. యోహాను యొక్క గొప్పతనం ఏంటంటే యేసు ప్రభువు కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన ముఖము చూస్తూ ఆయనతో ఉండిపోవడం. ఎప్పుడూ తన సీట్ అక్కడే, యేసు ప్రభువు కుడి ప్రక్కనే. అందుచేత హతసాక్షుల వరుసలో కూడా ఆఖరు హతసాక్షిగా యోహాను మరి ప్రభు యొక్క కుడి ప్రక్కన వచ్చి కూర్చున్నాడు. తల్లి ప్రార్థన విన్నాడు కదా, తల్లి మాట నెరవేర్చాడు కదా. మనం కూడా మన బిడ్డల కొరకు కన్నీటితో చేసిన ప్రతి ప్రార్థన కూడా ప్రభు ఆలకిస్తాడు, తగిన జవాబు తగిన కాలంలో ఇస్తాడు. జరిగింది కదా, నెరవేర్పు వచ్చింది కదా, అందుకే ఆయనకి మహిమ. గనక యూదుల రాజువా, అవును నేను రాజునే. ప్రభు ఇక్కడ చెప్పిన మాట అక్కడి వరకు సాగదీసి 1000 ఏండ్ల పరిపాలన కాలం దాకా ఆయన సింహాసనము, ఆయన కిరీటము, ఆయన రాజదండము ప్రభు చూస్తానే ఉన్నారు. ఇక్కడ సిలువలో ఉన్నారు, ఇక్కడ నేరస్తుని వలె ఉన్నారు, కానీ ఆయన చూస్తూ ఉన్నది రాజుగా నిలబడిన 1000 ఏండ్ల పరిపాలన కాలం. చూడండి, దొంగ కూడా అదే చూశాడు. నీవు రాజువే, నీ రాజ్యంలో నాకు చోటు ఇయ్యని మరి దొంగ అడిగితే ప్రభు ఆయన రాజ్యములో పరదైసులో మరి దొంగకు చోటు ఇచ్చాడు కదా. ప్రభు కూడా వెళ్ళాడు కదా. అలాగే ప్రార్థనకు నెరవేర్పు, కొన్ని ప్రార్థనలకు వెంటనే నెరవేర్పు వస్తుంది, కొన్ని ప్రార్థనలకు తగిన కాలం అందు నెరవేర్పు వస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు నీకు రాజు ఆయనే. కనుక దావీదు యొక్క సింహాసనము నిత్యము ఉంటుంది. భూమి మీద ఆకాశం ఎంతకాలం ఉంటుందో ఆ ఎంతకాలం దావీదు సింహాసనం మీద కూర్చునే రాజు ఒకడు ఉంటాడని, ఒక దీపం ఉంటుందని దావీదుకి ఇవ్వబడిన ఆ వాగ్దానము యేసు ప్రభు అనే రాజులో కనబడుతూ ఉన్నది. అందుకే యేసు ప్రభువునకు దావీదు కుమారుడు అనే బిరుదు వచ్చింది. కనుక దావీదు కుమారునికి జయము, రాజునకు జయము, జ్ఞానుడు చూసిన రాజునకు జయము, దొంగ చూసిన రాజ్యమునకు రాజునకు జయము. 1000 ఏండ్ల పరిపాలనలో సింహాసనం మీద కూర్చుండే ఆ రాజునకు జయము. కనుక దేవుడు ఆ జయశీలిగా ఉండి మనలను ఆదరించి, ప్రేమించి, గౌరవించి కావలసిన మరి రాజ్యములో మీ స్థానములో ప్రభువు కూర్చుండబెట్టే భాగ్యము కొరకై ఆయన మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, దయతో దీవించుము, కృప చూపించి నడిపించి ఆదరించుము. నీ బిడ్డలైన వారికి రాజులుగా రాజ్యంగా చేస్తానని చేసిన వాగ్దానమును నెరవేర్చుము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు ప్రభువా. దీవించి ఘనత పొందుమని, కృపను తోడుగా ఇచ్చి మహిమను అందుకొనుమని, సాతాను యొక్క సర్వక్రియలను మా కాళ్ళ కింద చితక తొక్కించము. నువ్వు తొక్కడమే కాదు ప్రభువా, మా చేత కూడా తొక్కించము. నువ్వు రాజు మాత్రమే కాదు ప్రభువా, మమ్మల్ని కూడా రాజులుగా తీర్చిదిద్దుము. వందనములు. నీ మహా గొప్ప కృప తోడుగా ఇచ్చి ఘనతయు, కీర్తియు, ప్రభావమును అందుకొనుమని యేసునామములో మిక్కిలి వినయముతో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దీవెన పొందండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ సంఘం అంతటికి, లోకం అంతటికి, వాక్యం వింటున్న బిడ్డలందరికీ తండ్రి దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.